హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రా అమినా వ్లాగ్స్. చూడండి, ఈరోజు సొరకాయతో హల్వా అండి. సొరకాయతో పప్పు చేస్తారు, అన్నీ చేస్తారండి. ఆ, సొరకాయ పచ్చడి చేస్తారు, సొరకాయతో హల్వా కూడా చేస్తారండి. చూడండి, టేస్టీగా ఎలా చేయాలో ముందుగా నేను 2 సొరకాయలు తీసుకున్నానండి. దానికి ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని సొరకాయ పైన ఉన్న తొక్కంతా తీసేసానండి. చూడండి, తీసేసి దాన్ని అంతా బాగా లోపలంతా గుజ్జు అంతా తీసేసాను. ప్లెయిన్గా పెట్టేసాను, అన్నీ ప్లెయిన్గా పెట్టేసి చూడండి ఇలా తురుముకోవాలండి అన్నీ. చూడండి ఎలా తురిమేసాను, అంతా తురిమేసి అయిపోయాక దాంట్లో అందరూ కొంచెం వాటర్ వేసి అది పిండేస్తారండి. బట్ నేను అలా చేయలేదు. దీంట్లో నేను ఒక 1/2 లీటర్ పాలు వేసానండి దాంట్లో టేస్ట్ కోసం. అంటే ఇది ఉడకబెడితే ఎలా ఉంటుందంటే కోవాలాగా తయారవుద్దండి. చూడండి, ఇలా చేసి అంతా ఒక 1/2 లీటర్ మిల్క్ వేసేసానండి. దాని తర్వాత దాంట్లో ఒక 4 యాలకులు వేసానండి, టేస్ట్ కోసం, ఆ స్మెల్ కోసం వేసానండి. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసేసి చూడండి, ఇలా పాలు ఇవన్నీ మిక్స్ అయిపోయేలా చేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేశానండి. చూడండి, పెట్టేశాక ఆ పాలంతా చూడండి ఎలా అయిపోయింది, కోవా టైప్ అయిపోయిందండి. చూడండి, అంతా మెల్ట్ అయిపోయింది దీన్ని. చూడండి, ఇలా నేను అన్నీ ఒకసారి స్పూన్తో అంతా కదిలించి చూడండి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసేసానండి ఇవన్నీ. ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. చూడండి, వాటర్ అంతా ఉంది కదండి, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు నేను దాంట్లో ప్యాన్లో కుక్ చేశానండి. బాగా వండాను. అంటే మధ్య మధ్యలో కూడా కొంచెం కదిలిస్తూ ఉండాలండి. చూడండి, లేకపోతే అంత మాడిపోద్దండి. చూడండి, ఇలా కదిలిస్తూ ఉండాలి. కదిలించాక వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయాక నేను నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకున్నానండి. నెయ్యి మాత్రం నేను హోమ్ మేడ్లో వేసుకున్నానండి. బయట దొరికేవి అంత వాసన ఉండదు, అంత క్వాలిటీ కూడా ఉండదు. నేను హోమ్ మేడ్లో ఇంట్లో చేసుకున్న నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో జీడిపప్పు, బాదము, కిస్మిస్, యాలకులు వేసుకున్నానండి. బాగా దాంట్లో ఫ్రై చేసుకున్నాను. చూడండి, కిస్మిస్ మీకు ఓకే అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అది కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసానండి ఆ క్వాంటిటీ అనేది. చూడండి, ఇదంతా తీసేసి దీంట్లో మెల్ట్ వేసేసానండి ఆ ప్యాన్లో వేసేసి. నెక్స్ట్ ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి నేను. చూడండి, ఆ గీ అంతా దాంట్లో వేసేసాక ఒక కప్పు షుగర్ వేసుకొని బాగా కలపాలండి. చూడండి, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయాక వెయ్యాలండి నెయ్యి, ఇవంతా వెయ్యాలండి. చూడండి, అంతా డ్రై అయిపోయింది. షుగర్ వేసేసాక బాగా కదిలించాలండి. చూడండి, స్పూన్తో బాగా కదిలించి అది కూడా షుగర్కి వేసాక కూడా మనకు అంత డ్రై అయిపోవాలండి. మనకు పీచుగా ఉండకుండా. చూడండి, కొంచెం వాటర్ అనేది కూడా లేదు, అంత డ్రై అయిపోయింది మనకు. అంత డ్రై అయిపోయాక చూడండి ఎలా వచ్చిందో నాకు. ఇదంతా నేను అయిపోయిందండి. ఇలా కుక్ చేసానండి ఒక 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకొని నేను ఒక బౌల్లో తీసుకున్నాను. చూడండి, సర్వ్ చేసుకున్నాను. చూడండి, బౌల్లో టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది. నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.